ఉంటాం అన్నమాట. దీన్ని ఎలా మూవ్ అయింది అనగానే మనం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయంగా యథార్థంగా ప్రవర్తించ ప్రయత్నము చేయుచున్న ఒకడు నీకు కనపడితే నేను యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అలాంటప్పుడు ఒక మంచి స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఆలోచన తీసుకుని ప్రజానీకం మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ఒక్క వ్యక్తి వేసిన విత్తనాన్ని, ఆ ఒక్కడు అనే మాట వాడిన దేవుడు అది ఏ విషయంలోనైనా కూడా తప్పకుండా ఆ ఒక్కడు వేసిన విత్తనాన్ని ఫలింపు చేస్తాడు. అదే జాన్ ఎంసి కొన్నెల్. ఆయన 1969లో అమెరికా దేశంలో యునెస్కో సమాజం ఒకటి జరిగింది. యునెస్కో